హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని అనుకునేటువంటి వ్యక్తిని సుజాత. దోస్తులు, ఈరోజు మీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి రెసిపీని చూపించబోతున్నాను. దోస్తులు, అమ్మవారికి పెట్టాను నేను నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి. అండ్ మా ఇంట్లో అందరికీ ఇష్టమైనటువంటి ఫుడ్ అండి ఇది. అండ్ ఆరోగ్యం ఉంటే చాలు కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం ఏమంటారు? నచ్చిందా? లైక్ చేయండి, అవును మేడం అని కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతికి మీరు ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఆఫర్ చేయండి, మీ స్నేహితులకు అందరికీ ఆఫర్ చేయండి. అండ్ మీరు కూడా ఇది డైలీ ఎక్కువగా తీసుకోకండి. డైలీ ఒక వన్ లడ్డు ఆర్ 2 లడ్డూస్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అండి. నువ్వులలో విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అండ్ కాల్షియం ఉంటుంది. ఇది బోన్స్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. కొంతమంది చూడండి, ఇలా కింద పడిపోతారు పిల్లలు, పుట్టుకుని విరిగిపోతూ ఉంటాయి ఎముకలు. కొంతమంది ఉంటారు అసలు ఎముకలు పటిష్టంగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఎముకల బలానికి ఈ నువ్వులు చాలా చాలా మంచివి దోస్తులు. ఖచ్చితంగా నేనైతే పాకము అది ఇది వేసి చెయ్యనండి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మమ్మీ లడ్డు చేయొచ్చు కదా అని అన్నారనుకోండి, ఇలా నువ్వులు తీసుకొచ్చేస్తాను. అండ్ బెల్లం అంతే అండి, పాకము అది ఇది ఏం పట్టను. బెల్లం కూడా చాలా చాలా మంచిది కదండి. అండి ఉప్పు అండ్ చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదండి. ఉప్పు ఎక్కువగా తింటే ఎంత మనకి అనారోగ్యం చేస్తుందో అంతకన్నా డబల్ అంట. ఏంటది? చక్కెర తింటే. అందుకని వీలైనంతగా ఎవరికైతే టీ కాఫీ అలవాటు ఉంటుందో వాళ్ళు బెల్లం తీసుకునే ప్రయత్నం చేయండి. నేనైతే ఇదిగో ఇలా నువ్వులు, ఓన్లీ బెల్లం, అంతకు మించి నేను ఇంకొక ఐటమే తీసుకోలేదండి. ఓకేనా? మీకు అంతగా ఇష్టమైతే కొంచెం గీ యాడ్ చేసుకోండి. లడ్డు కట్టేటప్పుడు మీకు కొంచెం ఏదైనా ఇట్లా లడ్డు కుదరలేదనుకోండి, అప్పుడు గీ తీసుకోండి. ఓకేనా? ఇలా పౌడర్ లాగా కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మేమైతే దసరాకి నువ్వుల పొడి, సత్తుపిండి, అది మా తెలంగాణలో స్పెషల్ కదండి. అప్పుడు లడ్డు కట్టమండి. ఓన్లీ ఇట్లా నువ్వుల పొడి, పల్లి పొడి, మొక్కజొన్న పొడి, ఇలా రకరకాల పొడులన్నీ చేసుకొని పెడతాము. అండ్ ఈ సంక్రాంతికి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగో ఇలా నువ్వులు చిటపట అనేదాకా అండ్ రెడ్డిష్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోండి. ఓకేనా? వేపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అవి చల్లారేదాకా ఉండండి. మిక్సీలో డైరెక్ట్ ఇదిగో చల్లారే కాబట్టి నేను చేయి పెట్టేశాను, కనిపిస్తుందా? అలా అన్నమాట. మనము వేడిది మిక్సీ పట్టేస్తే మిక్సీకే పడుతుందండి మొత్తం కూడా. అందుకని మీరు ఏం చేస్తారంటే కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఒక 10 నిమిషాలు అయితే చల్లారిపోతాయి. అండ్ ఇలా మిక్సీలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఏం చేశానంటే నేను ఈరోజు అమ్మవారికి స్వీట్ రైస్ చేసి పెట్టాను. మార్గశిర గురువారం కాబట్టి అప్పుడు బెల్లం తురుముకున్నాం కదా, అది కొంచెం అలా సేవ్ చేసి పెట్టాను. ఈ రెసిపీ కూడా మీ అందరికీ చూపిద్దామని. చాలా ఆరోగ్యకరమైనటువంటిది. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటిదే సుజాత యొక్క లక్ష్యం అనమాట. చూడండి, ఇదిగో బెల్లం తురుములో ఇలా నువ్వుల పొడి వేసేసుకొని చక్కగా లడ్డు కట్టేసుకోవడం. ఏమండి, నచ్చిందా? మీకు తెలుసా అండి యూట్యూబ్ చేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో? ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మిక్సీకి ఉన్నదంతా కూడా నేను అందులో వేసేసుకొని చక్కగా మొత్తం బెల్లము తురిమినా కూడా అది ఇట్లా గడ్డలుగా ఉంటుంది కదండి. మీరు ఈ బెల్లంలో ఈ పొడి వేసి చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుంటే పర్వాలేదండి. ఇదిగో కనిపిస్తుందా మీకు? అలా మొత్తం బెల్లము నువ్వుల పొడి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఒక చేతిలో నాకు రావట్లేదండి, ఇంకా పక్కకు పట్టేసి నేను మొత్తం గోధుమ పిండి మనం పూరి చపాతీకి ఎలా చేసుకుంటాం అలా బిసికేసేయాలన్నమాట. అండ్ ఇదిగో లడ్డూలు అయిపోయి. నువ్వుల లడ్డూలు నచ్చిందా? లైక్ చేస్తారు తప్పకుండా. ఈ వీడియో చూసిన వాళ్ళని సుజాత చాలా చాలా హోప్స్ పెట్టుకుందండి. మరి ఆమె ఆశల మీద మనము నీళ్లు చల్లొద్దు కదా, అక్షింతలు వేయాలి కదా. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే మొత్తం చూసారో